దావీదు కుమారుడు జై, యేసురాజా జై, సర్వోన్నతమైన స్థలంలో యేసయ్యకు మహిమ కలుగును గాక అని చిన్న పిల్లలు ఉన్నారు చూసావా? చిన్న పిల్లలు వాళ్ళు యేసయ్యను మహిమపరుస్తూ స్తుతించారు. అక్కడున్న పరిచయులు శాస్త్రులు అన్నారు, ఎవడయ్యా వీళ్ళకి నేర్పింది? ఏంటి స్తోత్రం, ఏంటి హల్లెలూయా? ఎవరు వీళ్ళకి నేర్పింది? నోరు మూయమని చెప్పాయా యేసు ప్రభు, వాళ్ళ నోరు మూయమని చెప్పు అని ఆయన అడిగితే ఆయన అన్నాడు, వీళ్ళు నోరు మూస్తే ఇదిగో ఆ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్పాడు. అంటే మట్లాది వారం రోజున చిన్న పిల్లలు కూడా యేసయ్యని ఎలా స్తుతించాలో తెలిసింది. మట్లాది వారం రోజే దేవుడి మందిరం ఎలా ఉండాలో, ఎలా శుద్ధీకరించాలో జరిగింది. మట్లాది వారం రోజే ఏం జరిగింది? అనేక మంది ఏమయ్యారట? స్వస్థత పొందారు. అంటే మట్లాది వారం చాలా ఘనమైంది. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎందుకంటే మట్లాది వారం అనేది ఒక పండగ వాతావరణం లాంటిది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం.